ఇలా మంట వెలిగించడం వల్ల మా అమ్మ ఆత్మ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోతుంది? ఎలాగైతే ఈ గుండంలో అగ్ని వేడి పెరుగుతుందో అలాగే ఆ ఆత్మ యొక్క బంధాలు కాలి బూడిదైపోతాయి. అప్పుడు భీమాబాయి ఆత్మ పరలోకానికి చేరుతుంది. ఎక్కడున్నావమ్మా నువ్వు? నేను నీతో వెంటనే మాట్లాడాలమ్మా. భీమ్, ఇవాళ మీ అమ్మ రాదు. ఎందుకని నాన్న? ఎందుకంటే ఈరోజు నువ్వు మీ అమ్మ కోసం పోరాడి వచ్చావు, ఇది నిరూపించి వచ్చావు. మీ అమ్మ హఠాత్తుగా మరణించింది నిజమే, కానీ తను దెయ్యం అవ్వలేదని, దాంతోపాటు నీ మనస్సు కొంచెం ఈ వాస్తవాన్ని స్వీకరించింది కూడా. మీ అమ్మ ఇప్పుడు ఈ లోకంలో లేదని. మరైతే ఇప్పటిదాకా ఎందుకు వస్తుండేది? ఎందుకంటే నీ మనసు ఈ వాస్తవాన్ని అంగీకరించలేకపోయింది. నువ్వు ఎప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉండేవాడివి. అమ్మ ఉంటే ఇలా చెప్పేది, అమ్మ ఉంటే అలా చెప్పేదని. అమ్మ మీదున్న నీ ప్రేమ, నీ ఊహలు రెండు పరాకాష్ఠకు చేరుకున్నాయి. నువ్వు కొంత సమయం పాటు మరిచిపోయేవాడివి. నువ్వు ఎవరినైతే ఎదురుగా చూస్తున్నావో అది నీ మనసు లోపల తిరుగుతున్న అమ్మను అడగాలనుకున్న ప్రశ్నలు కాదని, అదంతా నిజమేనని నువ్వు ఎలా ఊహించుకునేవాడివో అలాగే మీ అమ్మ మాట్లాడేది. ఎందుకంటే నువ్వు అలా ఊహించుకునేవాడివి, అమ్మ అలాగే చెప్పాలని. అంటే అమ్మ లేదా? ఉంది, నీ చుట్టుపక్కలే ఉంది, ప్రతి క్షణం ఉంటుంది. కానీ నువ్వు ఎలా ఊహించుకుంటున్నావో ఆ రూపంలో మాత్రం ఉండదు. ఆ రూపం మీ అమ్మ కంటే అమితమైన ప్రేమమూర్తి అవుతుంది. కానీ నేను అమ్మని ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నానుగా. మరి అమ్మది ఆ రూపం నాకు ఎందుకు కనిపించదు? ఎందుకంటే ఇప్పుడు నీ ప్రేమలో ఈ వాస్తవ స్వీకరణ కూడా మిళితమైంది. కాబట్టి మీ అమ్మ మరణించటం జరిగిందని నువ్వు ప్రతి క్షణం అమ్మని అనుభూతి చెందగలవు, కానీ తనని కలవలేవు. ఒకవేళ కలవగలిగినా కూడా అప్పుడు నీకు తెలుస్తుంది అది కేవలం నీ ఊహ అని. అమ్మా, 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 అమ్మా. నమస్తే సేట్ గారు. ఆగు రామ్జీ, ఇవాళ నుంచి కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏమీ లేదు. నీ మీద నాకు ఎంతగా నమ్మకం కుదిరిందంటే కార్యాలయ వ్యవహారాలన్నీ నిన్ను చూసుకోమని అప్పగించాలనుకున్నాను. నేనే స్వయంగా నీకు లెక్క బాధ్యతలు అప్పగించాలనుకున్నాను, కానీ నాది తప్పు. కానీ ఇప్పుడు నేనేం చేశాను సేట్ గారు? ఏం చేశావా? చూడు, నేను దేన్నైనా భరించగలుగుతాను, కానీ ధర్మం ఇంకా నమ్మకాల వ్యవహారంలో మనం కలిసి లేము కాబట్టి కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కానీ ధర్మం అనేది వ్యక్తిగత విషయం అవుతుంది. కాబట్టి మన నమ్మకాలు, మన విశ్వాసాలు వేరువేరుగా ఉండొచ్చు. ఇప్పుడు దీంతో వ్యతిరేకించినట్టు అవుతుంది. ఇది నువ్వు చెప్తున్నావా రామ్జీ? నువ్వు వినలేదా నిన్న స్వామీజీ ఏం చెప్పారో? ఒకవేళ ఈ అసంపూర్ణ పూజ వల్ల దేవుడికి ఆగ్రహం కలిగితే అప్పుడు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక కీడు జరిగి తీరుతుంది. ఎందుకంటే భగవంతుడి సన్నిధిలో ప్రేమ, శిక్ష అనేవి సమానంగా ఉంటాయి. నిన్న నేను పూజ నుంచి తిరిగి వెళ్ళేటప్పటికి నా భార్యకి అనారోగ్యం చేసింది. ఇది భగవంతుని సంకేతమే. ఇప్పుడు నేను నీకు అండగా ఉన్నాననుకో, అప్పుడు నాకు ఏదో ఒక చెడు జరుగుతుంది. అందుకని నేను ఏ తప్పు చేయదలుచుకోలేదు. నన్ను క్షమించు.
నీకిక్కడ పని ఇవ్వలేను రామ్జీ. నువ్వు వెళ్ళిపో. క్షమించండి సేటు గారు, మీ భార్య ఆరోగ్యం పాడవడానికి ఇంకా నేను పూజ చేయకపోవటానికి ఈ రెండింటికి ఎలాంటి సంబంధం లేదు. మీరు అనవసరంగా రెండు వేరువేరు విషయాలు కలుపుతున్నారు. ఎందుకంటే నేను మూర్ఖుణ్ణి, అజ్ఞానిని. నువ్వైతే చాలా తెలివైన వాడివి, చాలా జ్ఞానివి. కానీ నీ జ్ఞానం ఇక్కడ ఏమాత్రం పనిచేయదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సేటు గారు, ఇప్పుడు నేను నా కుటుంబంలో అందరం చాలా కష్టాల్లో ఉన్నాం. పనిలోంచి తీసేశారంటే చాలా ఇబ్బంది అవుతుంది. నీ ఉద్దేశం ఏంటి? నీ కారణంగా మేమందరం నష్టపోవాలా, చావాలా? రామ్జీ, నువ్వు మర్యాదపూర్వకంగా ఇక్కడి నుంచి వెళ్తావా? సరే, కానీ వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పరిణామానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఒకవేళ ఆ కారణం పుట్టించిందైతే అది చాలా దుర్మార్గం అవుతుంది. నీకు, నీ జ్ఞానానికి ఒక నమస్కారం. ఇక నువ్వు దయచేయి. సేట్, రామ్జీ, ఏంటి వెళ్ళిపోతున్నారు? అంతా బాగానే ఉందా? అంతా బానే ఉంది. మరి పనికి ఇంకా సమయానికి విలువిచ్చే మనిషి తన పనిని వదిలేసి ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నాడు? ఇప్పుడు నేను ఇక్కడ పని చేయకూడదంట. అసలు ఎవరన్నారు? ఇప్పుడేగా నేను ఇక్కడ ఊడ్చి శుభ్రం చేశాను. కాసేపు అలా బయటికి వెళ్ళొచ్చేసరికి ఇంత తతంగం జరిగిందా? ఇదేగా మన దౌర్భాగ్యం. ధర్మం ఇంకా పూజల విషయంలో మనిషి వివేక విహీనులైపోయి భయం గుప్పిట్లో కీలుబొమ్మలుగా మారి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. రామ్జీ, మీరు కాసేపు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి సేట్ గారితో మాట్లాడి వస్తాను. రామ్జీ, నన్నొక ప్రయత్నం చేయనివ్వండి. కానీ మీరు చెప్పాలి అసలు లోపల ఏం జరిగిందో. మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యో, ఇవన్నీ ఎందుకు పడేస్తున్నావు నువ్వు? రాజు, పని తొందరగా రండి. ఏంటి సేట్ గారు? ఏంటిదంతా? ఏమైంది? ఎవరు చేశారు ఇది? అరే, ఇదంతా నువ్వేగా చేసింది. నేనా? అది నేనిప్పుడు వస్తున్నప్పుడు రామ్జీ బయటికి వెళ్తున్నాడు. ఆయన గాని నా పక్క నుంచి వెళ్ళేటప్పుడు ఏదైనా చేసి ఉంటాడు. తలంతా ఏదో పిచ్చిగా అయిపోయింది. ఏంటి అతను వెళ్తూ వెళ్తూ ఏదో చేశాడా? అందుకని ఇవన్నీ పడేస్తున్నావా? ఈమె నాటకం ఆడుతుంది. అదెలా సాధ్యమవుతుంది? చెప్పు, అదెలా సాధ్యమవుతుంది? ఎలా అంటే అలాగే. రామ్జీ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు పూజ సంపన్నం చేయటానికి తిరస్కరించారుగా. అందుకని ఈ కారణంగానే దేవుడు అలా ఏమైనా చేసుంటాడు. మీ భార్య కూడా అనారోగ్యం పాలైంది, అవునా సేట్ గారు? అయితే సేట్ గారు, మీ భార్యకి ఇంతకు ముందెప్పుడు ఆరోగ్యం పాడవలేదా?
ఎందుకు అవ్వలేదు? అయ్యింది. మరి అప్పుడు కూడా ఎవరిదైనా ప్రకోపం వల్ల లేక దేవుడి ఆగ్రహమా? పని చేయడానికి వచ్చావు, నీ పని చూసుకో, నీతులు చెప్పుకో. నేను నీతులు చెప్పడం లేదు సేట్ గారు, మీకు మనవి చేస్తున్నాను. దేవుడి పట్ల అసలైన భక్తిభావం అంటే అవసరంలో ఉన్నవాడికి సహాయం చేయటమే. ఎలాగంటే నేను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు రామ్జీ నాకు సహాయం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. అలాగే ఈరోజు ఆయనకి మీ అవసరం ఉంది, కానీ మీరు ఆయన్ని పనిలోంచి తీసేసి మానవత్వానికి విరోధయ్యారు. ఇలా చేస్తే దేవుడు సంతోషపడడు. ఒకవేళ నిజంగానే దేవుడికి ఆగ్రహం వస్తే అప్పుడు మీ భార్య ఆరోగ్యం మాత్రమే పాడవదు, మొత్తం మన అందరి ప్రపంచం తలక్రిందులైపోతుంది. సేట్ గారు, ఆ రామ్జీ కారణంగానే మీరు మీ కుటుంబానికి ఎంతో దగ్గరయ్యారు, కుటుంబం విలువను తెలుసుకున్నారు. ఆ రామ్జీ మీకు గాని మీ కుటుంబానికి గాని చెడు అవ్వడు. మీరు మీ కుటుంబం కోసం చాలా తక్కువ సమయం కేటాయిస్తున్నారు. కుటుంబానికి కూడా కొంత సమయం ఇవ్వండి. కుటుంబం తోడుంటే జీవితం సఫలం అవుతుంది. కేవలం నువ్వు చెప్పడం వల్లే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు జీవితంలో మొదటిసారి మేం పెళ్లి రోజును జరుపుకుంటున్నాం. భీమాబాయి ఆఖరి కోరిక తను చనిపోయేటప్పుడు చివరి క్షణం కూడా తాను బాధపడకూడదని, ఇంకా తన కారణంగా ఇతరుల్ని బాధ పెట్టకూడదన్నది. మీరు వెళ్ళండి, వెళ్ళి మీ పెళ్లి రోజును జరుపుకోండి. నాకు వీళ్ళందరూ కూడా చెప్పారు. మీరు అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకొని ఆ రామ్జీని క్షమించేయండి. సరే, మీరందరూ వెళ్ళండి, మీ పని చేసుకోండి. రామ్జీ, ఇట్రా. చెప్పండి సేట్ గారు. ఈ చంపా నిన్ను బాగా సమర్థించింది. అంతా విన్న తర్వాత నాకు కూడా విషయం బోధపడింది. నిన్ను పనిలో నుంచి తీసేయడం సరికాదు, కానీ ఈ వ్యవహారం మా ధర్మం మరియు నమ్మకానికి సంబంధించింది. అందుకే కాస్త తొందరపడ్డాను. కానీ ఇక నుంచి నువ్వు కూడా గుర్తుపెట్టుకో, నీ నమ్మకాలు ఇంకా మా నమ్మకాలు రెండింటి మధ్య విభేదాలు రాకూడదు. అలాగే సేట్ గారు. నిజం చెప్పాలంటే అందరికీ ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. వెళ్ళి పని చేసుకో. నువ్వు కూడా లోపలంతా చిందరవందర చేసావుగా, వాటిని సరిగ్గా పెట్టు. సరే. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ ఈ ఉపకారాన్ని జీవితాంతం మర్చిపోను. అరే, ధన్యవాదాలేం చెప్పక్కర్లేదు రామ్జీ. కానీ మీకోసం నేను లోపల దినుసులన్నీ చెల్లాచెదురు చేశాను. అవి సర్దడంలో నాకు సహాయం చేయండి చాలు. రండి. మీరు దినుసులు ఎందుకు పారేశారు? చెప్తాను. మెల్లగా మెల్లగా. అబ్బా, అమ్మ మీద నీ ప్రేమ ఇంకా నీ ఊహలు రెండూ కూడా పరాకాష్ఠకు చేరుకున్నాయి. నువ్వు ఎలా ఊహించుకునేవాడివో మీ అమ్మ అలాగే మాట్లాడేది. ఎందుకంటే నువ్వు భ్రమకి లోనయ్యేవాడివి. అక్క, ఇదిగో భోజనం పిల్లల కోసం. కానీ ఇవన్నీ ఎందుకు చంద్రకళ? భీమాబాయ్ పోయిన తర్వాత మా అందరి బాధ్యత ఇంకా పెరిగిందక్క. మేం పిల్లలకి తల్లిగా అయితే అవ్వలేం, కానీ అమ్మ ప్రేమను అందించడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. పిన్ని, మీ అందరి ఆలోచన మంచిదే, కానీ మీరు మా కోసం ఇబ్బంది పడద్దు. అరే, దీంట్లో మాకేమీ ఇబ్బంది లేదు భీమ్. మీరందరూ ఇలా మీ పనులు వదిలేసుకుని రోజు మా గురించి ఇక్కడికి రావడం మాకు అస్సలు నచ్చటం లేదు. మేము బాగానే ఉన్నాము, బాగానే ఉంటాం కూడా. ఒకవేళ అవసరమైతే మేమే మీ ఇంటికి అందరం కలిసి వచ్చి భోంచేస్తాము. మీరందరూ మాకు అమ్మలేగా. మరి ఒక కొడుకు తన తల్లిని ఇలా ఇబ్బంది పడటం చూడలేడు.
చూడండి, భీమ్ అన్న మాటల్ని మీరెవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు. భీమ్ వాళ్ళమ్మ లేకుండా బతకడం నేర్చుకుంటున్నాడు. అందుకే ఎవరైనా ఇలా సహాయం చేయడానికి వచ్చినప్పుడు వాడికి వాళ్ళమ్మ లేదన్న విషయం పదే పదే ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఇది తప్పు కదా భీమా? అమ్మా, ఇది తప్పు కదూ? ఏ సమయంలో ఏ పని చేయాలో దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ భోజనం చేస్తుంటే అప్పుడు భోజనం మీద దృష్టి పెట్టాలి, చదువుకునేటప్పుడు చదువు మీద దృష్టి పెట్టాలి. కాని నువ్వేంటి, నాన్న ఏదైతే మాటలు చెప్పారో వాటి గురించే ఆలోచిస్తున్నావు. నువ్వు ఎలా అనుకునేవాడివో మీ అమ్మ అలాగే మాట్లాడేది. ఎందుకంటే నువ్వు ఊహించుకునేవాడివి అమ్మ అలాగే మాట్లాడాలని. అమ్మా, నువ్వు మా అమ్మవి కాదు. ఇదేంటి కొత్తగా? అమ్మని కాదా? మరెవరిని నేను? నువ్వు నా కల్పనవి. మా అమ్మ అయితే చనిపోయింది, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు నాకు తెలుసు తను ఎప్పటికీ నా దగ్గరికి తిరిగి రాదు. ఏం తేడా ఉంటుంది? నేను వాస్తవమైనా లేక కల్పనైనా ఏం తేడా ఉంటుంది? నువ్వనుకుంటున్నట్టు నేను నీ కల్పననైనా లేక నా మమతానురాగాలకి ప్రతిబింబమైనా ఏం తేడా ఉంటుంది? నేనెవందైనా మీ అమ్మనేగా. అంబేద్కర్ గురువు గారు చెప్పారు, కాలం గడిచే కొద్దీ నా మనసు వాస్తవాన్ని గ్రహిస్తుందట. అప్పుడు నా ఊహల ప్రపంచం మెల్లమెల్లగా అంతమైపోతుందట. ఇక నువ్వెప్పుడూ కనపడవంట. అంటే నా ఊహలు కూడా కాలంతో పాటు బలహీనమైపోతాయి. అప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు. కానీ మళ్ళీ వెళ్ళిపోతే నేను తట్టుకోలేనమ్మా. ఎవరు చెప్పారు మన ఊహా ప్రపంచంలో అంతమైపోతుందని? మనం అలా జరగనివ్వంగా. చూడు, ఒక్కోసారి నువ్వు ఊహించుకో, నువ్వు ఇంట్లో చదువుకుంటున్నప్పుడు నీ దృష్టి చదువు మీద నుంచి మళ్ళుతుందనుకో, అప్పుడు మీ అమ్మొచ్చి నిన్ను తిడుతున్నట్టు. అలాగే ఒక్కోసారి నేను ఊహించుకుంటాను, నా భీమా న్యాయ అన్యాయాల కోసం వాదిస్తూ ఉంటాడని. అప్పుడు నేనేమైనా ప్రశ్న అడిగితే నాకు కూడా చెప్తాడంట. ఒక్కోసారి నువ్వు ఊహించుకో, మీ అమ్మ ఒళ్ళో తల పెట్టుకొని జోలపాట వింటూ వింటూ నిద్రపోతున్నట్టు. ఒక్కోసారి నేను ఊహించుకుంటాను, నా భీమా కోసం నేను తీపి రొట్టెలు చేస్తున్నట్టు. భీమా ఇలా చేస్తే నీ ఊహా ప్రపంచంలో మన తల్లి కొడుకుల బంధం సురక్షితంగా ఉంటుంది. నువ్వు బతుకున్నంత కాలం కదా. ఏమైంది?
ఏమీ లేదు. భీమ్, ఇంటికి పద, అత్త భోజనానికి పిలుస్తుంది.